ఇది పట్టుకో దీంతో మీకు వీలైన అక్కడ దీంతో కాదు అక్కడ ఇట్లా ఈ విధంగా చేసుకోవడం వల్ల ఏంటంటే ఈ కాళ్ళ నొప్పులు ఈ నడుము నొప్పి మళ్ళీ కుడి కాలు తగ్గుతుంది ఈ కుడి కాలు తగ్గుతుంది సేమ్ పైకి మోకాలు తీసుకొచ్చి దీని దగ్గర ఆడాలి మళ్ళీ ఇది పట్టుకొని ఓకేనా ఈ హలాసనం ఒకటి చెప్పిన పడుకొని చేసేది లాస్ట్ కన్ను అయిపోయినాక శవాసనం మత్స్యాసనం ఉండదు ఒకటి తెలిసి కూర్చోండి మత్స్యాసనం ఉందా All of you go to your places except Prashant. Everyone go to your places. మీకు అప్పుడప్పుడు చెప్తారండి బుధవారం శనివారం మీకు Go, go. డ్రిల్లో చెప్తాను Go to your place. Rahul, go to your place. Sit down, remaining all sit down. Apsara. Hey, everyone sit down. Hey, Moksita, Manojna. Sit down. సరే సార్ Okay. Hey, who is crying? మరి మీరు సూర్య నమస్కారం ఒకటి ఉంటాయి కదా ఒకటి సరేలేండి అన్న మరి ఓకేనా లాస్ట్ టైం కన్నా అన్నిటికంటే ముఖ్యమైనది సూర్య నమస్కారాలు చేస్తే అన్ని ఆసనాలు వస్తాయి అందులో లేచి నిల్చోండి మీరు అందరూ లేచి నిల్చోండి Stand up, all of you. Stand up. All of you stand up. Hey, everyone stand up. తప్పకుండా చేయాలి యోగా అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే మీరు రేపటి నుంచి రోజు చేయాలి యోగా చేస్తారా అలేఖ్య రోజు కొద్దిసేపు చేయండి యోగా 3 lines only. Please go to fourth line. Third line, first, second line. Stand here. Hey. సూర్యుడికి మొత్తం 13 పేర్లు ఉంటాయన్నా ఒక్కొక్క పేరు కలిపి ఒకసారి చేయాలి 13 పేర్లు ఉండే సూర్యుడికి ఒక్క పేరు చదవాలి అంటే పేర్లు ఏంటంటే రవి అగాయ సూర్యాయ తర్వాత అగాయ సవిత్ర సూర్యనారాయణ మరి ఫస్ట్ మీరు ఏం చేయాలంటే డైరెక్ట్ చూస్తే మీరు చేయలేరు కాబట్టి నన్ను ఒకసారి చూడండి ఫస్ట్ సూర్య నమస్కారం ఎంత చేయాలంటే ఈ స్థితిలో ఉండాలి చేయకండి నా కాలంలో ప్రయత్నం సరిగ్గా తెలియదు అంతా చూడండి అది చూడండి అది బంద్ చేయ ఇప్పుడు ఏం చేయకండి మీరు ఫస్ట్ ఇందాక నేను చేసే చూడండి ఇట్లా చేయకండి ఇప్పుడు చూడండి తర్వాత ఇప్పుడు కాదు ఇప్పుడు ఏ కాదు తీసుకోవాలి ఇప్పుడు ఏ కాదు తెలిసే స్థితిలో 2 గంటలు ఎక్కాలా 2 గంటలు ఎక్కాలా తర్వాత ఏం చేయాలి మళ్ళీ ముందు తీసుకోవాలి సైడ్ కూర్చోండి అందరు సరే సరే కూర్చోండి అందరు పెట్టండి ఇదో ఇక్కడ ఈ రెండు వీటి మధ్యన సూర్యచక్ర అంటే పేరు సూర్యచక్ర ఇది అక్కడ ఈ రెండు ఏమున్నాయి ఈ రెండు ఈ విధంగా పెట్టి ఇలా ఉండాలి స్లోగా తీసుకెళ్ళండి చక్కగా అయిన లాగుతున్నాడు
వెనుకకు బెండ్ కాండి స్లోగా బెండ్ కాండి ఇప్పుడు ముందు చేయండి చిన్న నేల మీ కాళ్ళ పక్కన రెండు చేతులు పెట్టుకోండి కాళ్ళ పక్కన రెండు చేతులు పెట్టుకోండి కుడి కాలు వెనకాల తీసుకోండి కుడి కాలు వెనకాల తీసుకోండి తీసుకోపోయి మొక్క పెట్టి చేయి మొక్క పెట్టి ఎమ్మకాలు కూడా వెనక తీసుకోండి రెండు మెడమలు వెనకాలి నాకు ముందు పెట్టుకో ముందు పెట్టుకోవాలి మెడమలు ఆడాలి అట్లే వినించండి స్లోగా ఈ చెస్ట్ కూడా కింద అనాలి చెస్ట్ అనాలి ముసలు అనాలి కింది కట్టు ఎంత నమ్మకండి మళ్ళీ ఇప్పుడు స్లోగా పైకి ఉంది ముందు భాగమే మొత్తం ఇప్పుడు ఇది లేపు వెనుక బాగుంటుంది లేపండి ఎంత బాగుంటుంది ఇప్పుడు ఎంత మెడమని అనాలి మళ్ళీ ఎందుకు కావాలి ఇప్పుడు కుడికాలు తీసుకొచ్చి ముందర పెట్టండి చేతుల మధ్య పెట్టాలి రెండు చేతుల మధ్య వెరీ గుడ్ ఇప్పుడు ఎడమకాలు కూడా తీసుకురండి ఇప్పుడు స్ట్రేట్ ఉండాలి మోకాలు వంగకుండా ఓకే పొజిషన్ మళ్ళీ పైకి దండం పెట్టినట్టు మళ్ళీ పైకి రావాలి స్లోగా రావాలి ఇది సూర్య నమస్కారం మొత్తం ఇవి 13 ఉంటాయి 13 చేస్తారు ఇప్పుడు తర్వాత ఏమైతే 10కి వస్తాయి తర్వాత 8కి వస్తాయి లాస్ట్ 3 చేస్తే చాలా ఎక్కువ ఎందుకంటే మోకాల లోపల చూపించలేదు చేస్తారు చేపిస్తారు మీకు అవి ప్రతి బుధవారము శనివారం ఎక్సర్సైజ్ అప్పుడు రోజు ఒక ఆసనం ఆసనాలు Okay, children, all of you. All of you class. Wait, Prashant, you go. Prashant. Everyone stand properly. First second class. Go. Amma. Bring hand distance and eye to eyes. Okay, sir showed many yogasanas and many physical postures. So you have to do all these things in the morning and in the evening daily. Okay, if you do properly this, you will get the benefit then only. Okay, are you practice daily? Do you practice daily? Everyone should practice daily for our physical health and mental health. A sound mind in a sound body. అర్థమవుతుందా? సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ అంటే ఆరోగ్యకరమైనటువంటి శరీరంలో ఆరోగ్యకరమైనటువంటి మనసు ఉంటుంది. మన మనసు ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనం ఏదైనా చేయగలుగుతాం. యూ కెన్ డు ఎనీథింగ్ పర్ఫెక్ట్లీ. ఓకేనా? మరి సార్కి ఇవన్నీ మరి సారు మనకు చూపించడం జరిగింది. సార్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి క్లాస్ చూడండి అందరూ. ఓకే.
ప్రతి ఒక్కరు కూడా జూన్ 21 అంటే ఏం గుర్తుపెట్టుకోవాలి మీరు? ఇట్స్ ద ఇంటర్నేషనల్ యోగా డే అండ్ ఆల్సో జూన్ 21 ఇస్ ద లాంగెస్ట్ డే. లాంగెస్ట్ డే అంటే ఎక్కువ పగటి సమయం ఉంటుంది. ఓకేనా? యూ హ్యావ్ టు రిమెంబర్ దీస్ 2 things. ఓకే? Okay, all of you participated in this program actively and you also did perfectly. We all request from our teacher side, we have to do every in the morning and evening time. You should spend half an hour, at least half an hour time for this. Okay? So yogasanas is nothing but exercise postures. ఎక్సర్సైజ్ లో వ్యాయామంలో ఉండే వివిధ రకాల భంగిమలనే మనము యోగాసనాలు అని చెప్తాం. సో కాబట్టి మీరందరూ కూడా యోగాసనాలు చేయండి. వాకింగ్, రన్నింగ్, ఎక్సర్సైజ్, మెడిటేషన్. సో దీస్ ఆర్ ద ఎనఫ్ ఫర్ యువర్ ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్. ఓకే, ఆల్ ఆఫ్ యూ ప్రాక్టీస్ దీస్ ఎవ్రీ డే ఫర్ యువర్ హెల్త్. ఓకేనా? చేస్తారా? ఫర్ వై? ఎందుకోసం? ఫర్ అవర్ health. Whenever you are healthy, then you will study well. బాగా చదవాలంటే మీరు బాగా ఆరోగ్యంగా ఉండాలి. ఓకేనా? ఓకేనా? ఓకే. ఓకే నాన్న, స్టాప్ ద వీడియో.